What's up guys, kaise wo ela unnaru? Hope everyone doing great. Welcome back to another Colorado adventure video. After exploring the beautiful Bear Lake, Nymph Lake, Dream Lake and Emerald Lake, our day was not over yet. We were about to spend some time on night camping tonight in Rocky Mountains National Park. And trust me, అసలు మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అయితే అయింది నైట్ మొత్తము. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. అండ్ ఆల్సో ఫుటేజ్ చాలా తక్కువ ఉంది ఎందుకంటే పిచ్ డార్క్ ఉంది కదా, సో కరెక్ట్గా అనిపించలేదు. బట్ ఐ విల్ ట్రై టు క్యాప్చర్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఐ విల్ షో యూ ఈచ్ అండ్ ఎవ్రీ సైడ్ ఆఫ్ ద టెంట్. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో లేక్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసే వరకు టైం వచ్చేసి అరౌండ్ 8:30 PM అయితే అయింది. అండ్ వీ స్టార్టెడ్ డ్రైవింగ్ ఫ్రమ్ ద ఈస్ట్ సైడ్ ఆఫ్ ద రాకీ మౌంటైన్స్ టు ద వెస్ట్ సైడ్ ఆఫ్ ద రాకీ మౌంటైన్స్. ఈ యొక్క ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ ఆఫ్ ద రాకీ మౌంటైన్స్ వచ్చే వే వచ్చేసి ఎవర్ పీక్ ఇన్ నార్త్ అమెరికా. అండ్ ఆల్సో చెప్పాలంటే మేము వెళ్ళిన హైట్ వచ్చేసి మౌంటైన్స్ పైన 12,000 feet హైట్ అయితే వెళ్ళాము. అండ్ ఆల్ ద వే ఫ్రమ్ దేర్ టు వి కేమ్ బ్యాక్ అగైన్ 9,000 feet. సో అందరికి ఘాట్ రోడ్ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ అమేజింగ్ అంటే అమేజింగ్ ఉండే వ్యూస్ అసలు. హోప్ యూ ఎంజాయ్డ్ దోస్ సీనరీస్. అండ్ ఆల్సో ఫైనల్ గా అయితే మనం ఈ టింబర్ క్రీక్ క్యాంప్ గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చేసినాం కిందికి. అండ్ వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత క్యాంప్ గ్రౌండ్ కి ఎంటర్ కావాలంటే టైం ఎంట్రీ పాస్ చూపించాలి, సేమ్ లైక్ రాకీ మౌంటైన్స్. చెప్పాలంటే ఇది కూడా రాకీ మౌంటైన్స్ నేషనల్ పార్క్ కిందకే వస్తుంది, అందులోనే ఉంటది. బట్ స్టిల్ మనం సపరేట్ పాస్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే ఇది తీసుకుంది వచ్చేసి ఓన్లీ లేక్స్ చూడడానికి. అండ్ ఈ టైమ్ ఎంట్రీ పాస్ వచ్చేసి సేమ్ లైక్ రాకీ మౌంటైన్స్ కి మనం ఎట్లా తీసుకున్నామో లేక్స్ చూడడానికి, సేమ్ అదే రీక్రియేషన్ గవ్ అనే వెబ్సైట్ కి వెళ్ళి ఈ క్యాంప్ గ్రౌండ్ నేమ్స్ కొడితే ప్రాసెస్ లైక్ రాకీ మౌంటైన్స్ నేషనల్ పార్క్ లాగానే. సో నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మళ్ళీ ఒకసారి, సో అక్కడికి వెళ్ళి చెక్అౌట్ చేయండి. సో ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు కమ్ హియర్, ఐ హైలీ రికమెండ్ బుకింగ్ అట్లీస్ట్ 2 weeks in advance, ఎస్పెషల్లీ డ్యూరింగ్ వీకెండ్స్ అండ్ హాలిడేస్, బికాస్ ఇక్కడ ఉన్న క్యాంప్ సైట్స్ అన్ని చాలా క్విక్ గా బుక్ అయిపోతాయి. అండ్ ఆల్సో 2 weeks బిఫోర్ గా ఎందుకు బుక్ చేసుకోమంటున్నారు అంటే 2 weeks బిఫోర్ గానే ఓపెన్ అవుతాయి. 2 minutes or 3 minutes లోనే బుక్ అయిపోతాయి. సో క్విక్. సో ఫైనల్ గా అయితే లోపలికి అయితే వచ్చేసి టెంట్ అయితే వేసినాము. మేము అరౌండ్ 10 PM కి అయితే వచ్చినాం లోపలికి. అండ్ అప్పటి వరకు అసలు లైట్ అనేది లేదు, అసలు పిచ్ డార్క్ ఉండే మొత్తం. మేము ఇంకా ఫ్లాష్ లైట్స్ పెట్టుకొని మొత్తం టెంట్ అయితే వేస్తున్నాం. మీరు చూస్తున్నారు కదా మా తల పైన మొత్తం మేము బ్యాండ్స్ లాగా తెచ్చుకున్నాము, అమెజాన్ లో అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఇది కాబట్టి వీటికి కూడా లింక్ పెడతాను, సో చెక్అవుట్ అయితే చేయండి. సో మీరు కూడా అడ్వాన్స్ గా ఇట్లాంటి బుక్ చేసుకుని అయితే వెళ్ళండి. అండ్ ఆల్సో మేము ఫ్లైట్ దిగిన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడే వాల్మార్ట్ లో ఈ టెంట్ కూడా తీసుకున్నాం. అరౌండ్ $50 to $60 ఏమో పట్టింది. కాబట్టి అది కూడా లింక్ పెడతా, చెక్అవుట్ అయితే చేసుకో. సో ఇంత నైట్ లో, అది కూడా నైట్ ఆల్మోస్ట్ 10 అవుతుంది, ఈ టైంలో టెంట్ అయితే వేయడం అస్సలు వాజ్ నాట్ ఈజీ అసలు. అండ్ ఆల్సో ఎస్పెషల్ ఇన్ కోల్డ్ వెదర్, ఎందుకంటే 15 degrees సెంటిగ్రేడ్ అయితే ఉండే మేము ఈ టెంట్ వేసే టైంకి. మేము ఇంకా షార్ట్స్ వేసుకున్నాం అందరము. అండ్ టాప్ ఆఫ్ దట్ మా చుట్టూ మొత్తం మౌంటైన్సే ఉన్నాయి. అండ్ ఆల్సో మౌంటైన్ యొక్క బ్రీజ్ ఉంటుంది కదా, దాని వల్ల మొత్తం ఉన్న టెంపరేచరే 15 ఉందంటే దానికి ఇంకొంచెం బ్రీజ్ యాడ్ అయ్యి ఇంకా చలి పెట్టింది. ఆల్మోస్ట్ 15 degrees ఉంటే మాకు 10 degrees 8 degrees అట్లా అనిపించింది అసలు. సమ్హౌ వి మేనేజ్ టు ఫినిష్ ద టెంట్. ఇంకొక మెయిన్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే మేము ఇక్కడ ఉన్న టెంట్ వేసుకున్న ప్లేస్ లో బ్లాక్ బేర్స్ అయితే ఉంటాయి. అవి చాలా అంటే చాలా డేంజరస్. ఎస్పెషల్లీ మనం తిన్న ఫుడ్ ఏది కూడా బయట అస్సలు వదలొద్దు, దాని స్మెల్ బట్టి అవి మన దగ్గరికి వచ్చేస్తాయి. సో మేక్ ష్యూర్ మీరు ఫుడ్ తింటే అది పక్క ట్రాష్ చేసారండి, ఎందుకంటే ట్రాష్ బిన్స్ కి కూడా సపరేట్ ట్రాష్ బిన్స్ ఉంటాయి, బే ట్రాష్ బిన్స్ లాగా. అది డిఫరెంట్ గా ఐరన్ మెటల్ లాగా క్లోజ్డ్ అయి ఉంటుంది. సో అర్థం చేసుకోండి ఇప్పుడు మీరే అట్లాంటి ఒక డస్ట్బిన్స్ పెట్టారంటే ఇక్కడ ఎట్లుంటుందో అని చెప్పేసి. సో మేక్ ష్యూర్ ఫుడ్ మొత్తం చాలా డస్ట్బిన్లు వేసే మీరు వచ్చి పడుకోండి. లెట్స్ గో, ఇంకా ఫుడ్ స్టార్ట్ చేద్దాం. మనము మేమేం తిన్నామో చూపిస్తాము, పదండి. Tonight menu was simple but delicious. Why I am saying the food was simple? Because we did not cook any of these food while coming from the Walmart. We just bought it from there and we just stored at the back side of the car in one of the small cooler, or I can also say igloo. So ఈ igloo ఎందుకు తీసుకున్నామంటే ఫుడ్ ఖరాబ్ కాకుండా పెట్టుకోవడానికి. అండ్ ఆల్సో చెప్పాలంటే ఇక్కడ క్యాంప్ ఫైరింగ్ అలో లేదు, పర్టికులర్లీ ఈ టైంలో, ఎందుకంటే ఈ వీడియో ఎండింగ్ లో చెప్తాను. అండ్ మేము తింటున్న ఫుడ్ వచ్చేసి రాచెస్టర్ చికెన్, ఐ కెన్ ఆల్సో సే గ్రిల్ చికెన్. ఇది ఎక్కడ అంటే వాల్మార్ట్ లో తీసుకున్నాము. అండ్ ఆల్సో కాస్కోలో కూడా దొరుకుతుంది, చాలా అంటే చాలా బాగుంటుంది, ఆల్రెడీ ప్రీ కుక్డ్ ఇది. అండ్ ఆల్సో దాంతోపాటు టార్టిలాస్ తీసుకున్నాము, బ్లాక్ బీన్స్ చిన్న క్యాన్, స్ట్రెడెడ్ క్యాబేజ్, క్యారెట్, అండ్ ఫైనల్ గా ఒక లెమన్ అయితే తీసుకున్నాము. సో దట్ ఒక టాకో లాగా చేసుకొని ఇంకా డిన్నర్ అయితే ఫినిష్ చేసినాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెదర్ గురించి చెప్పాలంటే ఇంకా మాటలే లేవు. సో ఎందుకంటే అర్లియర్ ఇన్ ద డే ద వెదర్ వాజ్ వార్మ్ అండ్ ప్లెజెంట్. ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ ద టెంపరేచర్ వాజ్ 26 degrees centigrade, but by midnight slowly dropped down to 8 degrees centigrade. Trust me, that is the craziest part of this whole camping, because we don't have enough amount of blankets. We just bought 2 thin blankets, and that too considered no blankets, because in 8 degrees that thin blankets doesn't help us.
with that thin blankets. We struggled a lot to sleep, and we just slept around 2 o'clock, and we just woke up again at 6 o'clock. So 4 hours of sleep whole and day. In midnight, we just roaming in the car simply to see all the camps how they have built, and we have observed a big screen, and they just bought projector to the campsite, and వాళ్ళు ఫుట్బాల్ మ్యాచ్ చూస్తున్నారు, అది కూడా లైవ్లో. సో క్రేజీ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు అసలు చూడండి. సో లెట్స్ గో, ఇంకెళ్ళి పడుకుందాం ఇప్పుడు, అండ్ మార్నింగ్ కలుసుకుందాం, అండ్ మార్నింగ్ వ్యూ చూపిస్తాను. మొత్తం మౌంటైన్స్ ఉంటాయి చుట్టుపక్కల. సో లెట్స్ గో. సో మొత్తానికైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే టైం అయితే అయింది, అండ్ ఆల్ ద వే ఇప్పుడు మనము ఈ క్యాంప్ గ్రౌండ్ నుంచి లీవ్ చేస్తున్నాము. సో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి వెళ్ళే దారిలో బేసిక్గా ఫ్రెష్ అప్ అవ్వడానికి ప్లేసెస్ ఉన్నాయి. సో అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఆల్ ద వే కొన్ని ప్లేసెస్కి వెళ్తున్నాము. ఆ ప్లేసెస్ ఏందో నేను Day 2 Part 1 వీడియోలో చెప్తాను. సో ఇక్కడ ఇప్పుడైతే టెంట్ అయితే తీసేసినాము, అండ్ మన వాళ్ళు ఇప్పుడే కారు కూడా ఎక్కేసారు. సో అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, అండ్ ఇక్కడ వ్యూస్ ఆల్రెడీ చూసే ఉంటారు ఎలా ఉన్నాయో. మొత్తం కొండలు మొత్తం అవే ఉన్నాయి. సో మళ్ళీ ఒకసారి పెడతా చూడండి, పక్కా నచ్చుతాయి. ఇంకోటి ఏంటంటే నైట్ ఇక్కడ పడుకునే ముందు అన్ని బేర్స్ వస్తాయి, జాగ్రత్త జాగ్రత్త అని అందరు అన్నారు. బట్ బేర్స్ అయితే రాలేదు మా దగ్గరికి నేనైతే. బట్ స్టిల్ ఈ క్యాంప్ గ్రౌండ్స్లో ఎవరైనా క్యాంప్ చేయాలనుకుంటే మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్త ఉండండి. సో ఈ యొక్క క్యాంప్ గ్రౌండ్ నేమ్ వచ్చేసి టింబర్ క్రీక్ క్యాంప్ గ్రౌండ్. సో అందరు కూడా ఈ వీడియో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో చాలా చిన్న వీడియో, అండ్ వ్యూస్ కూడా నచ్చినాయి అనుకుంటున్నాను. అండ్ బయటికి వెళ్ళే దారిలో మంచి మంచి టెంట్స్ ఏమైనా ఉంటే క్యాప్చర్ చేస్తాను. సో వాళ్ళు ఎలా టెంట్స్ వేసుకున్నారో సో మీకు నచ్చుతుంది అందరికీ. సో చూడండి, అండ్ వ్యూస్ కూడా చూసి ఎంజాయ్ చేయండి. బై ద వే ఈ యొక్క క్యాంప్ గ్రౌండ్స్లో ఎందుకు ఫైర్ పిట్ వేసుకునియాలి అంటే ఎగ్జాక్ట్ 1 year బ్యాక్ ఇక్కడ క్యాంప్ గ్రౌండ్ చుట్టూ వైల్డ్ ఫైర్స్ అయితే వచ్చినాయి. నేను వెళ్ళే దారిలో చూపిస్తాను. మొత్తం చెట్లన్నీ కాలిపోయి ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ 2 days బ్యాక్ మనము కొలరాడోలో ఇంకో ప్లేస్లో కూడా వైల్డ్ ఫైర్స్ అయితే స్టార్ట్ అయినాయి. అది కూడా మనం వెళ్ళే దారిలోనే ఉంది. అది మనం అక్కడ 4th day రీచ్ అవుతాము. సో 4th day కంటెంట్లో నేను ఒకవేళ అటు సైడ్ వైల్డ్ ఫైర్స్ మనకు కనిపిస్తే చూపిస్తాను. అది మనం వెళ్ళే దారిలోనే ఉంటుంది. సో అది ఆల్మోస్ట్ ఎక్కడ అంటే ట్విన్ లేక్ సైడ్. లెట్స్ గో. వెళ్ళే దారిలో అన్ని చూద్దాము, అండ్ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత Day 2 Part 1 వీడియోలో కలుసుకుందాం మళ్ళీ. అండ్ వ్యూస్ అయితే ఎంజాయ్ చేయండి. సో ఎక్కడికి వెళ్తున్నామో Day 2లో అక్కడ మెన్షన్ చేస్తా. లెట్స్ గో.